నాకు 4-5 ఎకరాలు ఉంటుంది అన్న. 5-6 ఎకరాలు మొత్తం ఇవే నీళ్ళ? మొత్తం అంటే కొంచెం దీనికి దిగుబడిలో కొంచెం 2 ఎకరాల దాకా ఉంటుంది. పక్క పక్కన మొత్తం బీరుస్తుంది. నాకు ఇప్పుడు వచ్చేసి రోడ్డు పైన ఉంటుంది. అది టీడీఎస్ వచ్చేసి 2000 పైన ఉంటుంది. బోర్ వాటర్ 2000 టీడీఎస్. నేను పాలకూరలు కూడా ఏదన్నా ఫార్మర్ గా అన్ని అలుకుతుంటే ఏవి లేవు. 10 ఇత్తులు అలుకుతే 1 ఇత్తు అలా లేస్తుంటది. కానీ దీనివల్ల మా ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అన్న. పీసీ బోళ్ళు మెయిన్ వాళ్ళు లొంగిపోతారు అన్న. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. వాళ్ళ అధికారులు, ప్రజాప్రతినిధులు. మినిమం కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు అన్న కనీసం స్పందించాలి. మొన్నటికి మొన్న మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. అతనికి కూడా చెప్పినాం, సార్ మా పరిస్థితి ఇదంటే నోటీసులు పంపిస్తామన్నారు. మాకు మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఇక్కడ అయిపోయి మాకు ఇబ్బంది అయిపోతుంది అన్న. దీనివల్ల ఇది మాకు ఇక్కడ ఉన్న రెంట్ కూడా ఉండట్లేదు. ఎవరు ఈడున్న పబ్లిక్ రెంట్ కూడా ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే ఎంటికలు ఎక్కువైపోయారు. ఎంటికలు అమ్మితే తీసుకుపోతారు చూసినావా, వాళ్ళు ఎక్కువైపోయారు మా ఊర్లే. అందరి ఊడిపోతున్నాయి, పక్కకు పెడుతారు. ఏంద్ర నాయన ఈ ఎంటికలు అని మా ఆడోళ్ళు కూడా మొగోళ్ళ మీద అరిచే రోజులు వచ్చినాయి. పిల్లలకు తిన్నది అరగడం లేదు. అట్లాగే ఇక్కడే డాన్ బాస్కో స్కూల్ అని ఉంటుంది. వాళ్ళు తినే టైంలో స్మెల్. ఇక్కడ ఒక రక్షిత్ ద్రక్స్ అని ఉంది, అదైతే వాయు కాలుష్యం. ఇదే ఈ ఏరియా మొత్తం ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇంకా మొత్తంలో మామూలు బతకనియకుండా